నీకు నీ పెన్లానికి కోర్టులో ఎట్లాడాలో మాత్రమే తెలుసు. మాకు కోర్టు బయట ఏం చేయాలో తెలుసు. తెలిసినది కదా నేనంటే ఏంటో. రండి, లోపలికి రండి. లోపల నీకోసం తీర్పు చెప్పడానికి జడ్జి గారు సిద్ధంగా ఉండారు. రండి. రుద్రాణి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా. అదే నువ్వు కోరుకున్న మనిషికి ఉరిశిక్ష పడుతుందో లేక యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందో, మొత్తానికైతే శిక్ష అయితే పడుతుంది. నీకు సంతోషమే కదా. నా లైఫ్లో నేను మొట్టమొదటిసారి కోర్టుకు రావటానికి 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు నేనెప్పుడు కూడా క్లయింట్ కంటే ముందే కోర్టులో ఉండేదాన్ని. అలాంటిది ఫస్ట్ టైం కోర్టుకు రావడానికి ఆలస్యమైంది. ఎందుకంటే ఈ కేసు తర్వాత నేను ఈ నల్లకోటుని వదిలేయబోతున్నాను. నాకు లాయర్ వృత్తి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే భగవంతుడా నువ్వే కాపాడాలని మొక్కే చేతులు, అన్యాయం జరిగితే మీరే ఆదుకోవాలని చేతులెత్తి లాయర్కే మొక్కుతారు. మనుషుల తలరాతని మార్చగల శక్తి బ్రహ్మకి కూడా లేదు అంటారు. కానీ ఒక మంచి లాయర్ న్యాయం కోసం పోరాడితే అన్యాయం రాసిన రాతల్ని కూడా మార్చేయొచ్చు. అంత గొప్ప శక్తి ఉంది ఈ నల్లకోటుకి. అలాంటి నల్లకోటుకి నేను కేవలం నీ వల్లే దూరమవుతున్నాను. నా వల్లెందుకు మానేయాలి? నీకు చేతనైతే నీ క్లయింట్ని నువ్వే కాపాడుకోవాల్సింది. నువ్వు ఆ వీరభద్రం కలిసి చేసిన ప్లాన్లో భరత్ని కాపాడుకోవటానికి ఒక్క అవకాశమైనా ఇచ్చారా? నీ మనసుని అడుగు, ఈ నేరం చేసింది భరతేనా అని. నువ్వు చేసిన ప్లాన్ ప్రకారమే కదా వీరభద్రం ఈ రోజు ఒక్క చిన్న లూప్ హోల్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. భరత్ని ప్రేమించాను అన్నావు. ఇదేనా ప్రేమంటే? ప్రేమించిన మనిషి కోసం జీవితాన్ని త్యాగం చేయటం, అది ప్రేమంటే. నేను కౌశిక్ని ప్రేమించాను. కౌశిక్ నన్ను ఇష్టపడలేదు. కానీ అతని సుఖం కోసం నేను నా సంతోషాన్ని వదిలేశాను. ఆ రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ఒక్క మాట గనక అడుగుంటే కౌశిక్ నా మెళ్ళో తాళి కట్టుండేవాడు. కానీ ఇష్టం లేని వాణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వదిలేశాను. వెళ్ళిపోయాడు. కనీసం దూరంగానైనా తను ఇష్టపడిన అమ్మాయితో సుఖంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు అని అనుకున్నాను. అది జరగలేదు. కానీ తను దూరమైనా నా ప్రేమని నేను చంపుకోలేదు. తన ఊహల్లోనే బతికేస్తున్నాను. ప్రతి దశలోనూ నేను కౌశిక్ని తలుచుకుంటూ ఉంటాను. అది నాకు తెలిసిన ప్రేమంటే అది. అంతేగాని నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కలేదని కక్ష కట్టి అతన్ని ఉరికమ్మ మెక్కించడానికి సిద్ధపడిన నీది ప్రేమ అని నేననుకోను. పర్వాలేదులే, నువ్వు చేస్తున్న ఈ పాపానికి
చరిత్రలో ఒక గొప్ప ప్రేమికురాలిగా మిగిలిపోతావు. రేపు భరత్కి అన్యాయం జరిగి తనకి శిక్ష పడిన తర్వాత వీరభద్రం నీకు కావలసినంత డబ్బిస్తాడు. దాచిపెట్టుకుని ఆ డబ్బంతా చూసుకుంటూ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండు. డబ్బు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నావేమో, ఇవ్వదు. డబ్బు ఎప్పుడు అనుభూతిని ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇవ్వదు. ఆ నిజం తెలుసుకున్న రోజు ఖచ్చితంగా నువ్వు చేసిన పనికి కుమిలిపోతూ కూర్చుంటావు. ఇవాళ కాకపోతే రేపైనా, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాతైనా నువ్వు చేసిన పనికి నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుంచుకో. ఇప్పటి వరకు వీరభద్రం మాత్రమే ఈ చుట్టుపక్కల పెద్ద రౌడీ విలన్ అనుకునేవాళ్ళు, కానీ అంతకంటే మించిన విలన్ నువ్వే. ఆ విషయం ప్రపంచం మొత్తం అతి తొందరలోనే తెలుసుకుంటుంది. కనీసం రేపు పొద్దున నీకేదైనా కష్టం వస్తే నీ మొహాన్ని చూసేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. నలుగురిని సంపాదించుకోవాల్సిన చోట నలుగురికి దూరం అవుతున్నావు. గుర్తుంచుకో. వైశాలి గారు, భరత్ నేరం చేయలేదు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలేవో తీసుకొస్తానన్నారు కదా, తీసుకొచ్చారా? లేదు యువర్ ఆనర్, అలాంటి సాక్ష్యాలు నాకేమీ దొరకలేదు. యువర్ ఆనర్, ఇప్పటికే వైశాలి గారికి చాలా అవకాశాలిచ్చారు. ఇంకా తీర్పుని రిజర్వ్ చేయడం వల్ల కోర్టు సమయం వృధా అవుతుందే తప్ప మరే ఉపయోగం లేదు. అంతకుముందు వైశాలి గారిచ్చిన సాక్ష్యాల్ని ఆధారంగా చేసుకుని ముద్దాయి భరత్ నేరం చేశాడని రుజువైంది. మరొకసారి ఆ సాక్ష్యాలనే పరిశీలించి ముద్దాయి భరత్ని నిందితుడిగా గుర్తించి అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ విషయంలో ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, నా చుట్టూ ఉన్న సాక్ష్యాలు నేను నేరం చేశానని నిరూపిస్తున్నాయి. కానీ నేను ఏ నేరం చేయలేదని నా మనసుకు తెలుసు. కానీ అది నిరూపించడానికి నా దగ్గర కావాల్సిన ఏ ఆధారం లేదు. నేను కేవలం నా స్నేహితుడికి సహాయం చేద్దామని ఈ ఊరొచ్చాను. నిజం చెప్తే వాళ్ళమ్మగారి ప్రాణాలకి ప్రమాదం అని నా భార్యని కౌశిక్ భార్యగా నటించమని చెప్పాను. కానీ స్నేహధర్మం కోసం
నేను చేసిన సహాయమే నా మెడకి చుట్టుకుంటుందని నేను ఆ రోజు ఊహించలేదు. కన్న తల్లిలాగా ఆదరించిన లక్ష్మి గారిని చంపేస్తుంటే కనీసం కాపాడుకోలేకపోయాను. నా కళ్ళ ముందే ఆవిడ్ని అక్కడ ఎవరో పొడి చేసి వెళ్ళిపోయినా ఆవిడ్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ కత్తి తీశాను. అదే నాకు శాపంగా మారుతుందని నేను ఆ క్షణంలో ఊహించలేదు. నేను ఆవిడ్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ పడిన వేలు ముద్రలే నా మెడకి ఉరితాళ్లా మారతాయని నేను ఆ క్షణంలో ఊహించలేదు. నేను నిర్దోషిని అని నిరూపించుకునే సాక్ష్యాలు నా దగ్గర లేకపోయినా నేను ఎలాంటి తప్పు చేయలేదు అనే నా మనస్సాక్షే నాకు తోడుగా ఉంది యువర్ ఆనర్. న్యాయమూర్తి స్థానంలో ఉన్న మిమ్మల్ని నేను నమ్మించలేకపోయినా నా స్నేహితుడైన కౌశిక్ని నేను నమ్మించగలను. నన్ను కన్న తల్లిగా ఆదరించిన లక్ష్మి గారిని నమ్మించగలను. మీరు ఏ శిక్ష విధించినా దాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ యువర్ ఆనర్. నా భార్య చంద్రిక కేవలం నన్ను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఆ హత్య తను చేయించినట్టుగా కోర్టులో ఒప్పుకుంది. కానీ తను ఏ నేరం చేయలేదు. తను నేరం ఒప్పుకున్నా గాని అది నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలేవి కోర్టుకెవరూ సబ్మిట్ చేయలేకపోయారు. అలాగే తను తప్పు చేసిందో లేదో విచారించమని చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆవిడ నిర్దోషి అనే నివేదికని సమర్పించారు. కాబట్టి ఈ కేసు నుంచి చంద్రికని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ హత్య చేసింది నేను. మీకు దొరికిన అన్ని సాక్ష్యాలు నేనే హంతకుణ్ణి అని నిరూపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ శిక్ష విధించాలి అనుకున్నా ఆ శిక్షని నాకు మాత్రమే విధించండి. మాతృభూమికై ఎంతో మంది చావగా దయచేసి చంద్రికని మాత్రం వదిలేయండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ప్లీజ్. నువ్వే బుద్ధిజీవిరా, తెలిసి అన్ని మరిచితే లోకం ఏమౌనురా. నువ్వేం భయపడకమ్మా. మీ అమ్మ నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడంతా మంచి జరుగుతుంది. వాళ్ళు
క్షేమంగా ఇంటికి తిరిగొస్తారు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఏ దారి లేదు అని మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేనే ఆలోచించాను. తను చెప్పినట్టుగా అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మన కోసం ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. ఆ దారి రుద్రాణి. అందుకే వెళ్ళి ఆ రుద్రాణితోనే మాట్లాడాను. మీ అమ్మ నాన్నని కాపాడుకోవటానికి నాకింతకంటే వేరే మార్గం దొరకలేదమ్మా. అందరూ వచ్చారు, బతిమలాడారు, బెదిరించారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరొచ్చారా? మీరే మాట్లాడాలనుకుంటున్నారు? ఎవరు ఎన్ని చెప్పినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నాకు కావాల్సింది భరత్. భరత్ని నేను పెళ్లి చేసుకోవాలి. మీరు అంత మొండి పట్టుదలతో ఉన్నప్పుడు నేను మాత్రం మీకు సాయం చేస్తానని మీరెలా అనుకుంటున్నారు? పర్వాలేదు, మీ నిర్ణయంతో మీరుండండి. రేపు నిజంగా భరత్కి ఉరిశిక్ష అనేది పడితే అప్పుడు మీరందరూ కుమిలి కుమిలి ఏడవండి. భరత్ చేత తాళి కట్టించుకోలేకపోయినా, భరత్తో కలిసి బతకలేకపోయినా, కనీసం భరత్ కోసం భరత్తో పాటు నేను కూడా చచ్చిపోతాను. కనీసం నా శవాన్ని చూసిన తర్వాతైనా మీకు నా ప్రేమేంటో అర్థం అవుతుంది. వెళ్ళిపోండి. నువ్వనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే భరత్ని కాపాడటానికి ఆ సాక్ష్యం ఇస్తావా? ఏమన్నారు? నువ్వు విన్నది నిజమే. నువ్వు కోరుకున్నట్టుగానే భరత్కి నీకు పెళ్లి చేస్తాను. నీ దగ్గర నా సాక్ష్యాన్నిచ్చి భరత్ని కాపాడతావా? అంటే మీరు నాకు నిజంగానే భరత్నిచ్చి పెళ్లి చేస్తారా? నీకు కావాల్సింది అదే కదా. మేమెలాగో భరత్ని కాపాడుకోలేము. చూస్తూ చూస్తూ భరత్ ప్రాణాలు పోతూ ఉంటే మేము చూసి తట్టుకోలేము. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నువ్వన్నట్లుగానే భరత్తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. మీరు ఒప్పుకున్నారు సరే, కానీ దానికి చంద్రిక ఒప్పుకోవాలి కదా. అసలు అందరికంటే ముందు భరత్ ఒప్పుకోవాలి కదా. మరి అదంతా ఎలా చేస్తారు? అదంతా నీకెందుకు? నేను వాళ్ళని నొప్పిస్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు భరత్ని కాపాడతానని మాటివ్వు. అంతకంటే నా అత్తయ్య, ఖచ్చితంగా భరత్ని బయటికి నేను తీసుకొస్తాను. నా దగ్గరున్న సాక్ష్యాన్ని నేను కోర్టులో ప్రవేశపెడతాను. అయితే చాలా సంతోషం. ఒక్క నిమిషం అత్తయ్య. మీరు ఇలా వచ్చి నా దగ్గర మాట తీసుకొని మాటిచ్చేసి వెళ్ళిపోతే ఎలాగా? మరి ఏం చేయాలి? మీరు ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టుగా నాకు ఒక పేపర్ మీద సంతకం చేసివ్వండి. ఇది మన ఇద్దరి మధ్య ఉండే బాండ్. అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా రుద్రాణి? ఇది నమ్మకాలకి సంబంధించింది కాదత్తయ్యా, నిజానికి సంబంధించింది. నిజం ఎప్పుడూ లిఖితపూర్వకంగానే ఉండాలి.
ఇప్పుడు ఈ రోజు కూడా కోర్టు సాక్ష్యాన్ని నమ్ముతుందంటే కేవలం నోటి మాటలతో కాదుగా. అలాగే రేపొద్దున్న చంద్రిక కానీ భరత్ కానీ ఎదురు తిరిగితే నా పరిస్థితి ఏంటి? అక్కడిదాకా ఎందుకు? మీ మనసు మారితే అప్పుడు నేనేమైపోవాలి? నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా. మీరు సంతకం చేయండి. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. నా కొడుకుని కోడల్ని కాపాడు. భరత్ చేత నీ మెళ్ళో తాళి కట్టించే బాధ్యత నాది. నాకు భరత్ చేత్తో తాళి కట్టించడం ఒక్కటే కాదు, చంద్రికని అక్కడి నుంచి పంపించేయాలి. ఆ బాధ్యత కూడా మీదే. మీరు దానికి ఒప్పుకుంటాను అంటే అగ్రిమెంట్ ఇస్తాను. దాని మీద మీరు సంతకం చేయొచ్చు. అలాగేనమ్మా. నీకు భరత్కి పెళ్ళయ్యాక చంద్రికని ఉండమన్నా ఉండదు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నాకు నా కొడుకు ప్రాణాలు నిలబడితే అది చాలు. నువ్వెక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాను. రేపొద్దున భరత్ని మాత్రం కోర్టులో సాక్ష్యం ఇచ్చి కాపాడు. నాకింతకంటే వేరే మార్గం దొరకలేదు తల్లి. మీ అమ్మ నాన్నల్ని విడదీయటం నా ఉద్దేశం కాదు. కానీ మీ నాన్నని కాపాడుకోవాలి అంటే నాకింతకంటే వేరే మార్గం తోచలేదు. మీ నాన్నని కాపాడగలిగే శక్తి భగవంతుడు ఆ ఒక్క రుద్రానికే ఇచ్చాడు. ఎంతకు మించి నేనేం చేయలేను. నన్ను క్షమించు తల్లి. యువర్ ఆనర్, లక్ష్మి గారిని చంపింది ఈ వీరభద్రం. ఆ రోజు హత్య జరుగుతుండగా నా కళ్ళారా నేను చూశాను. లక్ష్మి గారిని కత్తితోటి అతి దారుణంగా పొడిచి చంపాడు. అది మొత్తం నేను వీడియో తీశాను యువర్ ఆనర్.